నమశివాయ. నమశివాయ అంటే చాలు ఆ భూతనాథుడు, ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు. మన జీవితంలో వచ్చే కష్టాలను తాళలేని ఈశ్వర అంటే ఆ ప్రమథ గణాలతో పరిగెత్తుకు వస్తాడాయన. కాండ్రకోట శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మసూత్రంతో కలిగి ఉంది. అసలు బ్రహ్మసూత్రలింగం అంటే ఏమిటి? బ్రహ్మసూత్రలింగం అనేది శివలింగంలో మధ్యగా నడిచే సూక్ష్మ శక్తి ధార, అంటే శక్తి మార్గం కలిగిన లింగాన్ని సూచిస్తుంది. ఈ బ్రహ్మసూత్రం అనేది బయటికి కనిపించదు. ఇది శివలింగంలో శివశక్తి తత్వం ప్రవహించే అంతర్గత ధారగా భావిస్తారు. శివలింగంలో 3 భాగాలు ఉంటాయి. 1 బ్రహ్మభాగం, అడుగు భాగం సృష్టి, 2 విష్ణు భాగం, మధ్య భాగం స్థితి, 3 రుద్రభాగం, పై భాగం లయ. ఈ 3 భాగాలను లోపల నుండి కలిపే సూక్ష్మతత్వమే బ్రహ్మసూత్రం. అర్థం విడమరిచి బ్రహ్మ, సృష్టి, శక్తి, పరబ్రహ్మతత్వం. సూత్రం = ధారము, కలిపే శక్తి కాబట్టి బ్రహ్మసూత్రం. పరబ్రహ్మ శక్తిని కలిపే సూక్ష్మ మార్గం. ఇటువంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగంను దర్శించడం ద్వారా, అభిషేకం చేయడం ద్వారా 1000 రెట్లు ఫలితం కలుగుతుంది. మనకు దగ్గరలోనే అత్యంత మహిమ గల ఈ బ్రహ్మసూత్రం కలిగిన ఆలయాలు ఉండటం మనం చేసుకున్న అదృష్టం. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.